నమస్కార్. మన భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో అంతర్భాగంగా గుజరాత్ ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గుజరాత్ వారి ఆధ్వర్యంలో ఈ వీడియో క్లాసెస్ రికార్డింగ్ అనేది జరుగుతుంది. నేను డాక్టర్ అనురాధ, అసోసియేట్ ప్రొఫెసర్, ఆంధ్ర మహిళా సభ, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్, తెలంగాణ స్టేట్. ఈరోజు మనం నిర్మాణాత్మక ఉపగమం అంటే ఏమిటి, సాంఘిక శాస్త్ర బోధనాభ్యాసంలో ఈ నిర్మాణాత్మక ఉపగమం యొక్క చరిత్ర మరియు దానిని మనం సాంఘిక శాస్త్ర బోధనాభ్యాసంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇందులో అంతర్భాగంగా రూపొందించబడినటువంటి అనేక నిర్మాణాత్మక ఉపగమ నమూనాలు, అందులో రోజర్ బేబీ రూపొందించిన 5E నమూనాను గూర్చి సవివరంగా చర్చిద్దాం. ఆనాటి సోక్రటీస్ నుంచి ఈనాటి ఆధునిక ఉపాధ్యాయుడి వరకు, అలాగే ఆనాటి గురుకుల ఉపాధ్యాయుడి నుంచి ఈనాటి గ్లోబల్ టీచర్ వరకు ప్రతి ఒక్కరికి ప్రతినిత్యం ఎదురయ్యేటువంటి ప్రశ్న ఒక్కటే, అదే పాఠ్యాంశాన్ని ఎలా బోధించాలి. పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు ఏ రకమైనటువంటి పద్ధతుల్ని, ఏ రకమైనటువంటి ఆలోచనల్ని, ఏ రకమైనటువంటి అభ్యసన అనుభవాల్ని ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి. ఈ ప్రశ్నలో అంతర్భాగంగానే అనేక రకాల బోధనా పద్ధతులు, అనేక రకాల బోధనా ఉపగమాలు ప్రాచుర్యంలోనికి రావడం జరిగింది. అందులో పేరెన్నికగన్నదే ఈ యొక్క నిర్మాణాత్మక ఉపగమం. ఈ నిర్మాణాత్మక ఉపగమం అనేదాన్ని నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం ఆధారంగా అభివృద్ధి పరచడం జరిగింది. ఆనాడు సోక్రటీస్ తన శిష్యులకు విద్యాభ్యాసంలో లేదా బోధనలో ఉపయోగించేటువంటి పద్ధతినే ఈనాడు ఈ నిర్మాణాత్మక అభ్యసనలో భాగంగా ఉపయోగించడం జరిగింది. దీనిలో వైగాట్స్కీ, బ్రూనర్ అండ్ జాన్ డ్యూయి లాంటి వాళ్ళు అనేక విధాలుగా పరిశోధనలు చేసి ఈ యొక్క నిర్మాణాత్మక ఉపగమాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నిర్మాణాత్మక ఉపగమంలో భాగంగా విద్యార్థి జ్ఞాన నిర్మాణాన్ని తనంత తానుగానే చేసుకుంటాడు అనేదానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. అంటే ఇక్కడ విద్యార్థి తనకున్నటువంటి పూర్వజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఉపాధ్యాయుడు బోధిస్తున్నటువంటి బోధనాంశానికి సంబంధించిన పాఠ్యాంశం నందలి నూతన విషయాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేసుకుంటూ విద్యార్థి విషయాన్ని వివరణాత్మకంగా ఒక రకమైనటువంటి విశ్లేషణతో కూడిన తార్కికపరమైనటువంటి జ్ఞానాన్ని ఆర్జించటం అనేది జరుగుతుంది అనేది ఈ నిర్మాణాత్మక ఉపగమం యొక్క విషయ విశేషణ. ఈ నిర్మాణాత్మక ఉపగమంలో ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ ఫెసిలిటేటర్గా మాత్రమే ఉంటాడు. ఎలా ఉంటాడండి? ఫెసిలిటేటర్ అంటే ఏంటి? విద్యార్థికి కావలసినటువంటి స్టేజ్ సెట్, విద్యార్థి అభ్యాసంలో నిమగ్నం అవడానికి కావలసినటువంటి పరిసరాలని, పరిస్థితులని, అలాగే వనరులని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. జాన్ డ్యూయి, జీన్ పియాజే, మాంటిస్సోరీ మొదలగు వారు ఈ నిర్మాణాత్మక ఉపగమాన్ని అభివృద్ధి చేయగా వైగాట్స్కీ, బ్రూస్, అసిబెల్ వంటి వారు దీనికి మరిన్ని అంశాలను చేర్చారు. మనకు తెలుసు జాన్ డ్యూయి అనేటువంటి వ్యక్తి వ్యవహారిక సత్తావాదానికి ఆద్యుడు. అలాగే జీన్ పియాజే మనకు తెలుసు సంజ్ఞానాత్మకవాదానికి ఆద్యుడు. వీరిరువురి యొక్క సాన్నిధ్యంలో ఈ వైగాట్స్కీ కూడా తన యొక్క అనేక ప్రయోగాలు, పరిశోధనలు ఆధారంగా ఈ నిర్మాణాత్మక ఉపగమాన్ని రూపొందించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో జ్ఞానాన్ని నిర్మించడానికి కృషి చేస్తారు. అనేక అభ్యసన అనుభవాలను విద్యార్థులకు కల్పించడం ద్వారా ఈ జ్ఞాన నిర్మాణ ప్రక్రియలో వారు కూడా భాగం పంచుకోవటం జరుగుతుంది. ఈ నిర్మాణాత్మక బోధనాభ్యసన లేదా నిర్మాణాత్మక ఉపగమంలో విద్యార్థి తనకు ఎదురైన నూతన విషయాన్ని
అంటే పరిసరాల్లో విద్యార్థికి ఎదురైనటువంటి నూతన పరిసరాల్ని తన పూర్వజ్ఞానంతో పోల్చుకొని నూతనమైన జ్ఞాన నిర్మాణానికి పూనుకుంటాడు. ఆ విధంగా పూర్వజ్ఞానం సహాయంతో నూతన జ్ఞానాన్ని పొందేటువంటి కార్యక్రమాన్నే నిర్మాణాత్మక ఉపగమం అని అంటారు. రష్యన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయినటువంటి వైగాట్స్కీ ఉపాధ్యాయుడి గురించి చెప్తూ ఇలా అన్నారు. ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలో వివరిస్తూ, ఉపాధ్యాయుడు అనేవాడు ఎల్లప్పుడూ విద్యార్థులను ప్రోత్సహించాలి అని, విద్యార్థి చేసేటువంటి కార్యక్రమాలను పర్యవేక్షించి లోటుపాట్లను గుర్తించి సరి అయినటువంటి మార్గదర్శకత్వాన్ని అందించాలి అని, విద్యార్థుల సామర్థ్యం పట్ల తగిన అవగాహన కలిగి ఉండాలని వైగాట్స్కీ చెప్పడం జరిగింది. అంటే నిర్మాణాత్మక ఉపగమంలో ఉపాధ్యాయుని యొక్క రోల్ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటుందో మనం ఈ వైగాట్స్కీ చెప్పినటువంటి ఈ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. నిర్మాణాత్మక బోధన అభ్యసనకు అనుగుణంగా నిర్మాణాత్మక ఉపగమానికి చాలా నమూనాలు రూపొందించబడ్డాయని చెప్పుకున్నాం. అందులో కొన్ని ఇప్పుడు మాట్లాడదాం. బ్రూక్స్ మరియు బ్రూక్స్ 1993లో రూపొందించిన నమూనా, స్టెఫీ మరియు గిల్ 1995లో రూపొందించిన నమూనా, గారిసన్ నమూనా, డ్రైవర్స్ నమూనా, అలాగే రోజర్ బేబీ రూపొందించినటువంటి 5E నమూనా. దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు SCERT రూపొందించినటువంటి స్టేట్ నమూనా. ఇవి నిర్మాణాత్మక ఉపగమంలో ఉండేటువంటి వివిధ నమూనాలు. ఇక నిర్మాణాత్మక ఉపగమం ముఖ్యంగా 6 అంశాలపై దృష్టి పెడుతుంది. ఎన్ని అంశాలండి? 6 అంశాలు. ఏంటవి? 1 పరిస్థితులను కల్పించడం, 2 విద్యార్థులను గ్రూపులుగా విభజించడం, 3 ప్రశ్నించడం, 4 సంబంధ నిర్మాణం, 5 ప్రదర్శన, 6 నేర్చుకున్నదాన్ని ప్రతిబింబించడం. అంటే ఏంటి ఇక్కడ? మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయుడు విద్యార్థుల జ్ఞాన నిర్మాణ ప్రక్రియను ప్రారంభించడం కోసం ఉపయోగపడేటువంటి పరిస్థితుల్ని మరియు పరిసరాలని కల్పించాలి. విద్యార్థులు నేర్చుకోబోయేటువంటి పాఠ్యాంశం నందలి విషయాలు విద్యార్థి నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి పరిస్థితులకు మధ్య దగ్గర సంబంధాన్ని కలిగి ఉండాలి. విద్యార్థులకు పాఠ్యాంశం పైన ఒక రకమైనటువంటి ఆసక్తిని పెంపొందించేలాంటి పరిస్థితుల్ని, పరిసరాలని ఉపాధ్యాయుడు కల్పించడం అనేది ఇందులోని మొదటి అంశం. ఇక 2 గ్రూపులుగా విభజించడం. విద్యార్థులను కొన్ని గ్రూపులుగా విభజించి విషయ జ్ఞానం అవగాహన చేసుకునేలా చేయాలి. అయితే ఒక గ్రూపులో వారందరూ ఒకేలాగా ఉండకూడదు. అది జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకు విద్యార్థులను గ్రూపులుగా విభజించాలి? విద్యార్థులను గ్రూపులుగా విభజించినట్లయితే వచ్చేటువంటి జ్ఞాన నిర్మాణ ప్రక్రియలో ఏమైనా మార్పులు ఉంటాయా అని గమనించినట్లయితే విద్యార్థులను ఇక్కడ గ్రూపులుగా విభజించి మనం బోధించేటువంటి పాఠ్యాంశాన్ని కూడా వివిధ అంశాలుగా వేరువేరుగా పెట్టినట్లయితే ఒక్కొక్క గ్రూప్ వారు ఒక్కో అంశానికి సంబంధించినటువంటి విశ్లేషణపూర్వకమైనటువంటి అభ్యసన జరుపుతారు. దాని ద్వారా విద్యార్థుల్లో విషయాన్ని ఇతరులతో పంచుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. ఇతరుల అభిప్రాయాలని గౌరవించేటువంటి అలవాటు పెరుగుతుంది. అలాగే భావ వ్యక్తీకరణకి ఎక్కువగా అవకాశం అనేది దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు విద్యార్థికి భూగోళంలోని భౌతిక పటాలని చూపించి అందులో ఉండేటువంటి భూస్వరూపాలని మనం విద్యార్థి గుర్తించేలాగా చేయగలగాలి. ఒక్కొక్కరు పేట బొమ్మల గురించి చర్చిస్తే, ఒకరు వచ్చి ఏమంటారు మైదానాల గురించి చర్చిస్తారు, ఇంకొకరు వచ్చి పర్వతాలు, నదులు మొదలగు వాటి గురించి చర్చించడం జరుగుతుంది. విషయాంశాన్ని విడివిడి భాగాలుగా చేసుకొని విద్యార్థులు చర్చించడం అనేది జరిగినట్లయితే విషయం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది. వాళ్ళు నిర్మించుకున్నటువంటి జ్ఞానం అనేది పటిష్టంగా, మీనింగ్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి విద్యార్థుల్ని ప్రశ్నించడానికి అవకాశం కల్పించాలి. ఏమని మనము ప్రశ్నించాలి, విద్యార్థులు ప్రశ్నించాలి. ఏదైతే పాఠ్యాంశాన్ని బోధించడం జరుగుతుందో బోధనాంశంపై విద్యార్థికి అవగాహన ఎంతవరకు ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం
పాఠ్యాంశాన్ని ప్రారంభించే ముందు ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతాడు. మనకు తెలుసు, రోజు మనం చేసేటువంటి తరగతి గది బోధనలో తరగతి గదిలోనికి ఎంటర్ అవుతూనే విద్యార్థికి పాఠ్యాంశంపై మోటివేట్ చేయడం కోసం మనం అడిగేటువంటి పూర్వజ్ఞాన పరిశీలన ప్రశ్నలన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఏంటి, బోధన జరుగుతున్నప్పుడు మీకు తెలుసు కదా, ఫేజెస్ ఆఫ్ టీచింగ్లో ప్రీ టీచింగ్, టీచింగ్ అండ్ పోస్ట్ టీచింగ్. అలాగా టీచింగ్ జరుగుతున్నప్పుడు, తరగతి గదిలో బోధన జరుగుతున్నప్పుడు ఒక భావన వివరణ పూర్తయిన తర్వాత ఒక భావన నుంచి వేరొక నూతన భావనని మనం పరిచయం చేయడానికి ముందుగా విద్యార్థులకి ముందరి భావన ఎంతవరకు అర్థమైందో దాని పట్ల వారి యొక్క అవగాహన ఏంటో అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయునిగా మనకుంది. వారికి మనం ముందుగా బోధించిన భావన అర్థమైతేనే తదుపరి ఇంకొక నూతనమైన భావనని ప్రవేశపెట్టడానికి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అందుకని ఇక్కడ కూడా విద్యార్థికి ఏదైతే భావనను మనం బోధించామో దానిపైన ప్రశ్నలు అడగాలి. ఉదాహరణకి విద్యార్థులకి భూస్వరూపాలు అనే పాఠ్యాంశాన్ని బోధిస్తున్నప్పుడు మనం జియోగ్రఫీలో భౌతిక పటాలను చూపించి విద్యార్థుల్ని ఇందులో ఉండేటువంటి భారతదేశంలో అత్యున్నత పర్వత శిఖరం ఏది అని ప్రశ్నించాలి. అలాగే నదులకు సంబంధించి ప్రశ్న, భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి నది ఏది అని ప్రశ్నించాలి. అలాగే విద్యార్థి విశాలమైన మైదానం, భారతదేశంలో అతి విశాలమైన మైదానం ఏది అని ప్రశ్నించాలి. అంటే మైదానాల గురించి చెప్తున్నప్పుడు మైదానాల అనే భావన కంప్లీట్ అయిపోయిన తర్వాత అతి విశాలమైన మైదానం ఏంటి అని ప్రశ్నించడం ద్వారా విద్యార్థికి ఆ విషయం పట్ల అవగాహన కలిగిందని మనకి తెలుస్తుంది. తర్వాత బోధనలో ముందుకు సాగిపోతాం. అలాగే ఈ సందర్భంలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకునే క్రమంలో తనకి కూడా అనేక సందేహాలు కలగవచ్చు. అట్లాంటి సందేహాలని అదే సమయంలో నివృత్తి చేసుకునేడానికి ప్రశ్నించేలా విద్యార్థులను కూడా ప్రోత్సహించాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థికి నేర్చుకున్న విషయం పట్ల అవగాహన కలిగి దానిని తన యొక్క బ్రెయిన్లో తరింగా దాన్ని నిలుపుకోగలుగుతాడు. దీన్ని మనం ఏమంటామంటే అతని యొక్క పర్మనెంట్ మెమరీలోనికి వెళ్ళిపోతుంది. మనకు తెలుసు, లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ద పర్మనెంట్ చేంజ్ ఇన్ ద బిహేవియర్. విద్యార్థి యొక్క ప్రవర్తనలో శాశ్వత మార్పుని తీసుకురావడానికి ఈ ప్రవర్తన అనేది దోహదం చేస్తుంది. ఇక నెక్స్ట్ 4వ ముఖ్యాంశం సంబంధ నిర్మాణం. ఏమిటి సంబంధ నిర్మాణం? ఏ విషయాల మధ్య ఈ సంబంధాన్ని నిర్మించాలి అనేటువంటి విషయాన్ని గుర్తించినట్లయితే విద్యార్థులకు తెలిసిన విషయాల నుండి విద్యార్థులకు తెలియని మరియు పాఠ్యాంశంలో ఇవ్వబడిన విషయాల మధ్య ఒక రకమైనటువంటి సహసంబంధాన్ని ఏర్పాటు చేయాలి. దీనినే సంబంధ నిర్మాణం అంటారు. మనకు తెలుసు కదా, లెర్నింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటవి? నోన్ టు అన్నోన్, తెలిసిన దాని నుంచి తెలియని దానికి. ఈజీ టు డిఫికల్ట్, సులభమైన వాటి నుంచి కఠినమైన వాటికి. విద్యార్థికి తెలిసిన విషయాల నుంచి మొదలుపెట్టి తెలియని విషయాలను యాడ్ చేసుకుంటూ అనేక రకాల ఉదాహరణల ద్వారా విద్యార్థికి ఆ విషయం పట్ల మక్కువను కలిగించి విద్యార్థి అవగాహనని పెంచడంతో పాటు విద్యార్థుల్లో ఉన్నత క్రమమైనటువంటి జ్ఞాన నిర్మాణానికి ఆస్కారాన్ని, అవకాశాన్ని ఉపాధ్యాయుడు కల్పించాలి. అందుకని తెలిసిన విషయానికి తెలియని విషయానికి మధ్య చక్కని సంబంధాన్ని ఏర్పరచాలి. ఉదాహరణకి మన భారతదేశంలో అనేక రకాల సహజ వనరులు లభిస్తున్నాయి. ఇది మనకు తెలుసు కదా. ఏం లభిస్తున్నాయి? సహజ వనరులు. ఈ సహజ వనరుల లభ్యతకి మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఎస్, అఫ్ కోర్స్. ఈ రెండింటికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఏ దేశంలో అయితే వనరుల లభ్యత అధిక మొత్తంలో ఉంటుందో ఆ దేశంలో ఆ వనరులను ఉపయోగించుకొని పారిశ్రామిక అభివృద్ధి సాధించడం జరుగుతుంది. ఎక్కడైతే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందో అక్కడ ఉద్యోగ లబ్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఉద్యోగాలు కలిగి ఉంటారో, సామర్థ్యాలని, స్కిల్స్ని కలిగి ఉంటారో వారి యొక్క ఆదాయం అనేది కూడా
అధిక మొత్తంలో ఉంటుంది. ఎక్కడైతే ఆదాయాలు అధిక మొత్తంలో ఉంటాయో ప్రజలు ఆర్థిక కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొంటారు. తద్వారా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి కూడా ముందంజలో ఉంటుంది లేదా అభివృద్ధి పదంలో వెళ్తుందని మనం గ్రహించాలి. అందుకనే విద్యార్థికి ఆర్థిక వనరులకి మరియు సహజ వనరులకి మరియు ఆర్థిక అభివృద్ధికి మధ్య గల సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయునిది. ఇది ఇందులో ముఖ్యాంశం. ఇక ప్రదర్శన. విద్యార్థులు వారు తయారు చేసిన వాటిని, అంటే ఏంటి, విద్యార్థులు ఇంతవరకు నేర్చుకున్నటువంటి విషయాలని వారు తమ యొక్క పూర్వానుభవాలను జోడిస్తూ, వారు తమ యొక్క వాస్తవ పరిస్థితుల్లో నిజ జీవితంలో ఎదుర్కొనేటువంటి సంఘటనల్ని జోడిస్తూ తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆ జ్ఞాన నిర్మాణాన్ని వివిధ కార్యక్రమాల రూపంలో ప్రదర్శించడానికి ప్రోత్సహించాలి. విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకున్నాడు, ఆ అవగాహన చేసుకున్నాను, నాకు ఇది తెలుసు అని ఏ విధంగా ప్రదర్శించగలుగుతాడు? అట్లా ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చేటువంటి సాంఘిక శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. మనం జాగ్రఫీ పాఠాన్ని చెప్పామనుకోండి, విద్యార్థి ఆ మ్యాప్లను రూపొందించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం విద్యార్థికి తెలంగాణ యొక్క అవుట్లైన్ మ్యాప్ గీయమని పాఠ్యాంశ బోధన సందర్భంగా చెప్పాం. విద్యార్థులందరూ మ్యాప్ని గీయడం ప్రాక్టీస్ చేస్తారు. మ్యాప్ని చక్కగా గీసి తీసుకొని రాగలగాలి. అలాగే విద్యార్థులకి వ్యవసాయం అనే పాఠ్యాంశాన్ని మనం బోధించామనుకోండి, వివిధ రకాల ఆహార పంటలకి సంబంధించిన నమూనాల్ని తీసుకొని రమ్మని విద్యార్థులకి మనం ప్రోత్సహించాలి. దీంతోపాటు విద్యార్థులకి ఒక విషయానికి సంబంధించినటువంటి చార్టులు గీయడం కానీ, లేదా ఒక విషయానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రతిబింబించేలాగా ఒక పోస్టర్ తయారు చేయమనడం కానీ, లేదా విద్యార్థుల్ని వివిధ రకాల నమూనాలను తయారు చేయమనడం కానీ చెప్పి, మనం ఏదైతే పాఠ్యాంశాన్ని బోధించడం జరిగిందో ఆ పాఠ్యాంశానికి సంబంధించిన నమూనాలు, చార్టులు, గ్రాఫ్లు మరియు పటాలు తీసుకొని వచ్చి విద్యార్థి క్లాస్ రూమ్లో ప్రదర్శించేలాగా అవకాశాన్ని కల్పించాలి. వీటి ద్వారా ఏమవుతుందంటే, ఏదైతే విద్యార్థి ప్రదర్శనకు ఉంచాడో, ఏదైతే విద్యార్థి అభ్యసించాడో ఆ అంశానికి సంబంధించి విద్యార్థులు ఒకరితో ఒకరు అభిప్రాయాలు పంచుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ముఖ్యమైన అంశం ఏంటంటే, విద్యార్థులు నేర్చుకున్న దాన్ని ప్రతిబింబించడం. చర్చలు, సెమినార్లు, ప్రాజెక్టులు, నివేదికలు లాంటి వాటి ద్వారా విద్యార్థులు నేర్చుకున్న దాన్ని ప్రతిబింబించాలి. చర్చలు అంటే ఏంటి? మనం ఏదైతే తరగతి గదిలో బోధించామో ఆ బోధనాంశం మీద విద్యార్థులకి మనం చర్చలు కండక్ట్ చేయొచ్చు, గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేయొచ్చు. ఆ గ్రూప్ డిస్కషన్స్లో విద్యార్థులు వారి వారి యొక్క అనుభవాల్ని యాడ్ చేస్తూ విషయాన్ని తన తోటి విద్యార్థులకు సమర్థవంతంగా చేరవేయగలిగేటువంటి భావ ప్రసార సామర్థ్యాన్ని లేదా కౌశలాలని పెంపొందించుకోవడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. విద్యార్థులు నేర్చుకున్నటువంటి వాళ్ళని వారు తిరిగి ప్రాజెక్టుల రూపంలోన, సెమినార్ల రూపంలోన ప్రదర్శించగలగాలి, దాన్ని ప్రతిబింబించగలగాలి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం సుస్థిరాభివృద్ధి అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాం, లేదా పేదరికం అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ సుస్థిరాభివృద్ధికి అందులో ఉండేటువంటి దానికి దోహదపడేటువంటి కార్యక్రమాలు, దానికి దోహదం చేసేటువంటి పరిస్థితుల గురించి విద్యార్థి ఒక నివేదికను సమర్పించవచ్చు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలేంటి? ఆ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మనం ఎన్నింటిని సాధించగలిగాము, ఆ లక్ష్యాల్లో ఇంకా ఎన్నింటిని సాధించాల్సి ఉంది అనేటువంటి నివేదికలు వీళ్ళు సమర్పించవచ్చు. అలాగే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం. మనకు తెలుసు, విద్యలో కూడా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ఉంది. నేటి కార్పొరేట్ పారిశ్రామిక విధానంలో మనం చూసినట్లయితే అనేక కంపెనీలు, అనేక పారిశ్రామిక వాడలు ఈ యొక్క పబ్లిక్ మరియు ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారానే అభివృద్ధి చేయబడుతున్నాయి లేదా ఎస్టాబ్లిష్ చేయబడుతున్నాయి. సో ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యానికి సంబంధించినటువంటి విషయాల మీద మనం విద్యార్థులకి సెమినార్లని కండక్ట్ చేయడం ద్వారా విషయాన్ని విద్యార్థులు కూలంకుషంగా నేర్చుకునే దానికి మరింత అవకాశాన్ని కల్పించినట్లు అవుతుంది. ఇందులో భాగంగా మనం పైన చాలా నమూనాలు చెప్పుకున్నాం. నిర్మాణాత్మక ఉపగమాన్ని ఆధారంగా చేసుకొని అనేక నమూనాలు రూపొందించబడ్డాయని. అందులో ప్రాచుర్యం పొందింది 5E నమూనా. దీనిని రూపొందించిన వారు
రోజర్ బేబీ రూపొందించిన 5E నమూనా. ఈ 5E అంటే ఒక్కొక్క ఈ ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మొదటి ఈ వచ్చి యంగేజ్. యంగేజ్ అంటే నిమగ్నం చేయడం. రెండవది ఎక్స్ప్లోర్, అన్వేషణ చేయడం. విద్యార్థి తనంత తానుగా విషయాన్ని అర్థం చేసుకోవడానికి లేదా విషయాన్ని నేర్చుకునే క్రమంలో, జ్ఞానాన్ని నిర్మించుకునే క్రమంలో విద్యార్థి అన్వేషణపూర్వకమైనటువంటి విధి విధానాల్ని ఉపయోగించడం. ఇక మూడవది ఎక్స్ప్లెయిన్. విద్యార్థి ఏ విషయంలో అయితే జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి నిమగ్నమై ఉన్నాడో, అన్వేషణపూర్వకంగా తాను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని సవివరంగా ఇతరులకు వివరించగలగాలి. నెక్స్ట్ ఎలాబరేట్. నెక్స్ట్ ఎవాల్యుయేషన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎవాల్యుయేషన్. ఇక నిమగ్నం చేయడం అంటే ఏమిటి? ఈ సోపానంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానాన్ని తెలుసుకొని వారిని అభ్యసనానికి సిద్ధం చేయడం మరియు పాఠ్యాంశం పట్ల ఆసక్తి పెంపొందించుట, వారి యొక్క ఆలోచన పాఠ్యాంశం పైనే ఉండేటట్లు కృషి చేయాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మోటివేషన్ లైక్. మనం చెప్పుకునేటువంటి మోటివేషన్ లాంటిది. ఎలా అంటే విద్యార్థి తనకున్నటువంటి పూర్వజ్ఞానం సరి అయినదో కాదు, తనకున్నటువంటి పూర్వజ్ఞానం ప్రస్తుత పాఠ్యాంశ జ్ఞానంతో ఎంతవరకు సంబంధాన్ని కలిగి ఉందో తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు ఈ పాఠ్యాంశం పట్ల తెలియకుండానే ఉత్సుకత, ఉత్సాహం ప్రదర్శించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అందుకనే విద్యార్థి యొక్క ఆలోచనలు అన్నీ కూడా మనం చెప్పేటువంటి పాఠ్యాంశం చుట్టూనే ఉండేలాగా విద్యార్థిని తన పూర్వజ్ఞానంతో అనుసంధానం చేస్తూ ఇక్కడ ఉపాధ్యాయుడు బోధనాభ్యాసన కార్యక్రమంలో విద్యార్థిని క్రియాశీలకంగా భాగస్వామి కాగలిగేలాగా నిమగ్నం చేయడం. ఈ సందర్భంలో విద్యార్థి ఏం చేస్తాడంటే విద్యార్థికి ఒక భావన నుంచి ఇంకో భావన, కొత్త భావన ప్రవేశపెట్టినప్పుడు ఈ రెండింటి మధ్య పోలికల్ని గుర్తించడానికి ట్రై చేస్తాడు. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి భేదాలని గుర్తిస్తాడు. విద్యార్థి ఈ భావనల్ని వ్యక్తీకరించే సందర్భంలో వారి సొంత అభిప్రాయాల్ని, సొంత అనుభవాల్ని చెప్పగలుగుతాడు. ఈ విధంగా విద్యార్థిని బోధనాభ్యసన కార్యక్రమంలో నిరంతరం నిమగ్నం అయ్యేలాగా, ఒక ప్యాసివ్ లిజనర్గా కాకుండా యాక్టివ్ లెర్నర్గా ఉండేలాగా తయారు చేసేదే ఈ నిమగ్నం చేయడం అనే అభ్యసన సోపానం. ఇక అన్వేషణ, ఎక్స్ప్లోర్ అంటాం దీన్ని. విద్యార్థులు తాము చేయవలసినటువంటి అభ్యసన కార్యక్రమాల గురించి స్వయంగా ఆలోచించుకొని ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఏం తయారు చేసుకోవాలి? ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఏ పనికైనా ప్రణాళిక ఉన్నట్లయితే విజయం అనేది వరిస్తుంది. ఏ పనినైతే మనం ప్రణాళిక రహితంగా చేస్తామో అక్కడ సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకని ప్రతి పనికి ప్రణాళిక అవసరం. ప్రణాళికతో కూడినటువంటి పని మనకి ఇచ్చేటువంటి ప్రతిఫలం అనేది సమర్థవంతంగా ఉంటుంది. అందుకని విద్యార్థి తాము అభ్యసించవలసిన విషయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తన చుట్టూ ఉండేటువంటి పరిసరాల నుంచి, తన సమూహం నుంచి సేకరిస్తాడు. లేదా పెద్దవారి నుంచి, అనుభవజ్ఞుల నుంచి, టీచర్స్ నుంచి మరియు తోటి విద్యార్థుల నుంచి సమాచారాన్ని సేకరించగలుగుతాడు. వివిధ రకాల సోర్సెస్ నుంచి సమాచారాన్ని సేకరిస్తాడు. అలాగే సేకరించిన సమాచారం కాకుండా పరిశోధిస్తాడు. కొన్ని సందర్భాల్లో విద్యార్థి తాను సేకరించినటువంటి సమాచారం సరి అయినదా కాదా మరియు పరిశీలిస్తాడు. అందుకని సమాచారాన్ని సేకరించడం, పరిశీలించడం, పరిశోధించడం వంటి కార్యక్రమాలే విద్యార్థిలో అన్వేషణ ప్రవృత్తిని, అన్వేషణ లక్షణాలని అభివృద్ధి చేస్తాయి. వీటన్నింటికి అవకాశాన్ని ఎవరు కల్పించాలి? ఉపాధ్యాయుడే కల్పించాలి. అన్వేషణ చేసేది విద్యార్థి అయినప్పటికీ అన్వేషణ చేయాల్సిన ఆవశ్యకతను, అన్వేషణ చేయడానికి కావలసినటువంటి పరిసరాల్ని ఉపాధ్యాయుడు కల్పించాలి. ఇక మూడవది వివరణ, ఎక్స్ప్లెయిన్ అంటాం. విద్యార్థులు తమ యొక్క అభ్యసన అనుభవాల ద్వారా కొంతవరకు జ్ఞానాన్ని పొందుతారు. ఇక ఉపాధ్యాయుడు ఏం చేయాలి? విద్యార్థి పొందినటువంటి ఆ జ్ఞానాన్ని
ఉపాధ్యాయుడు విశ్లేషించి విద్యార్థులకు ఆ సందర్భంలో వచ్చినటువంటి సందేహాలను నివృత్తి చేసి విద్యార్థులు మరింత విషయావగాహనను పొందడానికి ఉపాధ్యాయుడు సహాయకారిగా ఉండాలి. అంటే ఏ విషయాన్నైతే బోధిస్తున్నామో ఆ విషయంతో సంబంధం ఉన్నటువంటి ఇతర విషయాలను కూడా వివరించాలి. అభ్యసనానికి ఉన్నటువంటి లేదా మనం ఏదైతే బోధన చేస్తున్నామో విషయాంశము దానికి సంబంధించిన ప్రస్తుత శాస్త్రీయ వివరణను కూడా విద్యార్థి అంగీకరించేలాగా చేయాలి. అంటే విద్యార్థి ఏదైతే పరిశీలన ద్వారా పరిశోధన ద్వారా నివేదికలను చూడడం ద్వారా సేకరించినటువంటి ఆ జ్ఞానము ఉందో దానికి ఉండేటువంటి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఆ శాస్త్రీయతను విద్యార్థి అంగీకరించగలగాలి. అంగీకరించినప్పుడు విద్యార్థి తాను పొందినటువంటి జ్ఞానము అనేది సరి అయినది అని నమ్మి దానిని ఇతరులకు చేరవేసే సమయంలో విద్యార్థి కూడా వివరణాత్మకమైన నైపుణ్యాన్ని వివరణాత్మకంగా విషయాన్ని చెప్పగలిగేటువంటి నైపుణ్యాన్ని మరియు సామర్థ్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. 4వది విస్తరణ. విస్తరణ అంటే ఏంటి? విద్యార్థులు తమ యొక్క అభ్యసన అనుభవాల ద్వారా కొంతవరకు పొందినటువంటి జ్ఞానం అనేది అది చాలా వరకు సిద్ధాంతపరంగానే ఉండిపోవచ్చు. మనం ఈ ద్రవ్యత్వాభిరుచి సిద్ధాంతం గురించి బోధించామనుకోండి, ఆ ద్రవ్యత్వాభిరుచి సిద్ధాంతం అనేది సిద్ధాంతపరంగా కాకుండా వ్యక్తి యొక్క నిజ జీవితంలో వాస్తవ పరిస్థితుల్లో అది ఎంతవరకు సత్యం అనే దాన్ని గమనించేలాగా ఉపాధ్యాయుడు విద్యార్థికి ఉదాహరణల్ని ఇవ్వడం ద్వారా ఆ ఆచరణాత్మకతకి మరియు సైద్ధాంతిక పరమైనటువంటి జ్ఞానానికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించగలగాలి. సిద్ధాంతపరంగా పొందిన జ్ఞానాన్ని సమాజంలో వాస్తవ పరిస్థితులను ఎదుర్కొనుటకు ఉపయోగపడే విధంగా విస్తరించుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ పటాలు, గ్రాఫులు, పట్టికలు ఇట్లాంటివన్నీ అంటున్నాం కదా, వీటి ద్వారా సమైక్యపరచబడినటువంటి అదనపు సమాచారాన్ని విద్యార్థి తన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్య పరిష్కారానికి ఉపయోగించుకోవాలి. ఎట్లా అంటే, మనకి పూర్వం ప్రపంచ పటాలని ఆధారంగా చేసుకొని వాస్కో డి గామా సముద్రయానం చేయడం జరిగింది. దేన్ని ఆధారంగా చేసుకున్నాడు? అప్పుడు ఆ రోజుల్లో లభించేటువంటి ప్రపంచ పటాన్ని. అలాగే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? హైదరాబాద్లో హైటెక్ సిటీకో వెళ్ళాలి, ఎక్కడి నుంచి? ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. హైటెక్ సిటీకి వెళ్ళాలంటే ఏం చేస్తున్నాం? మనం మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ని ఓపెన్ చేసుకొని డైరెక్షన్స్తో సహా చక్కగా నేరుగా మనం వెళ్ళాల్సినటువంటి జగాకి వెళ్ళగలుగుతున్నాం. అంటే ఏంటి? మనం సైద్ధాంతిక పరంగా నేర్చుకున్నటువంటి ఈ జియో మ్యాప్స్ అనేటువంటి ఆ జ్ఞానము మనం వాస్తవ పరిస్థితుల్లో మనకి తెలియని ఒక ప్రదేశానికి కూడా హాయిగా ఏ ర్యాపిడోనో ఆటోనో బుక్ చేసుకొని లేదా మనమే ఓన్ వెహికల్ డ్రైవ్ చేసుకొని వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ వితౌట్ ఎనీ డిఫికల్ట్ మన గమ్యస్థానానికి మనం చేరుకోగలుగుతున్నాము. అది విస్తరణ అంటే. ఇక మూల్యాంకనం. ఉపాధ్యాయుడు బోధనాభ్యసనాన్ని నిరంతరం మూల్యాంకనం చేయాలి. మనకు తెలుసు, మూల్యాంకనం అనేది అభ్యసనలాగానే నిరంతర ప్రక్రియ. అభ్యసన ఏ విధంగా నిరంతర ప్రక్రియో, ఒక విద్యార్థి లేదా ఒక వ్యక్తి యొక్క వికాసం అనేది ఏ విధంగా నిరంతర ప్రక్రియో, మూల్యాంకనం కూడా బోధనాభ్యసన రంగంలో అలాంటి నిరంతరం జరిగేటువంటి ఒక ప్రక్రియ. అందున ఉపాధ్యాయుడు తన యొక్క బోధనని మూల్యాంకనం చేసుకోవాలి, విద్యార్థి యొక్క అభ్యసన స్థాయిని మూల్యాంకనం చేయాలి. మూల్యాంకనం ద్వారా చేయాల్సిన మార్పులు చేర్పులు ఉపాధ్యాయుడు గ్రహించగలుగుతాడు. విద్యార్థులు విషయాన్ని ఎంతవరకు అవగాహన చేసుకున్నాడో ఉపాధ్యాయుడు గ్రహించగలుగుతాడు. దానికి అనుగుణంగా తిరిగి అభ్యసన కార్యక్రమాలని మార్పులు చేర్పులు చేసుకోగలుగుతాడు. అంటే ఏంటి? మూల్యాంకనం అనేది ఒక ఉపాధ్యాయుని యొక్క బోధనని మూల్యాంకనం చేసుకోవడానికే కాదు, లేదా ఒక విద్యార్థి యొక్క అభ్యసనని మూల్యాంకనం చేసుకోవడానికే కాదు, ఈ బోధన అభ్యసన కార్యక్రమం అనేది ఒక సరి అయిన పంథాలో జరగడానికి మూల్యాంకనం చాలా దోహదపడుతుంది. విద్యార్థి యొక్క స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ని ఉపాధ్యాయుడు గ్రహించి విద్యార్థి యొక్క సామర్థ్యాలకు విద్యార్థి యొక్క అభిరుచులకు అనుగుణంగా బోధనాభ్యసన లేదా బోధనా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపాధ్యాయుడికి ఇది ఒక మార్గదర్శిలాగా దిక్సూచిలాగా
మూల్యాంకనం ఉపయోగపడుతుంది. విద్యార్థి కూడా తన యొక్క అభ్యసన స్థాయిని తెలుసుకొని తన యొక్క అభ్యసనాన్ని మెరుగుపరుచుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లేదా సెల్ఫ్ లెర్నింగ్ హ్యాబిట్స్, విద్యార్థి వ్యక్తిగత అభ్యసన అలవాట్లను మార్చుకోవడానికి ఈ మూల్యాంకనం అనే ప్రక్రియ ఉపయోగపడుతుంది. విద్యార్థి తాను పొందినటువంటి జ్ఞానము సరి అయినదా కాదా, ఎంతవరకు నిజం, తన నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుందా, దీంతోపాటు అదనంగా నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఏమైనా ఉన్నదా అని గ్రహించి అభ్యసనలో ముందుకు వెళ్ళడానికి మూల్యాంకనం నిరంతరం సహాయపడుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ నిర్మాణాత్మక ఉపగమాన్ని ఆధారంగా చేసుకొని ఈ 5E మోడల్ని ఉపయోగించి మన సాంఘిక శాస్త్రం కంటెంట్లో, సాంఘిక శాస్త్రం నందలి వ్యవసాయం అనే పాఠ్యాంశాన్ని ఎలా బోధించాలో చూస్తాం. ఏ పాఠ్యాంశం అండి? ఇది 9th క్లాస్లోని వ్యవసాయం అనేటువంటి పాఠ్యాంశం. ఈ వ్యవసాయం అనగానే మన భారతదేశంలో వ్యవసాయం ఈ రెండు చాలా పురాతనమైనవి. మానవాళికి వ్యవసాయాన్ని పరిచయం చేసిందే భారతీయులు అన్నట్టు ఉంటుంది. ఈ వ్యవసాయానికి చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే మనం చాలా వాడుకగా ఉపయోగించుకుంటాం ఒక పదాన్ని. ఏంటది? రామరాజ్యం మళ్ళీ వస్తే బాగుండు అంటాం. సుపరిపాలనా వ్యవస్థ అని ఆధునిక కాలంలో మాట్లాడుకుంటున్నాం. అసలు ఏంటి రామరాజ్యం? రామరాజ్యం యొక్క గొప్ప ఏంటి? రామరాజ్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు దాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం రామరాజ్యం అని అంటూనే ఉన్నాం? అలాగే సుపరిపాలన అంటున్నాం, దీన్నే గుడ్ గవర్నెన్స్ అంటున్నాం ఆధునిక కాలంలో. రామరాజ్యం అంటే ఏమిటి ఎవరైనా చెప్పగలరా? రామరాజ్యం అంటేనే సుపరిపాలన, లేదా సుపరిపాలనకు మంచి ఉదాహరణే రామరాజ్యం. రామరాజ్యం అంటే రామరాజ్యంలో ఉండే ప్రజలు సుఖశాంతులతో ఉండేవాళ్ళు. ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ప్రజలందరూ శాంతియుతమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని గడిపినటువంటి రోజులవి. అందుకనే రామరాజ్యం అంటే మానవ జీవితంలో దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. దానికి దీటుగానే మనకి గుప్తుల స్వర్ణయుగం కానివ్వండి, లేదా శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాధిపతి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల కాలం కానివ్వండి, ప్రజలు ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా జీవించారు. ఇట్లా ప్రజలు కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా జీవించడానికి కారణం ఏమై ఉండొచ్చు? అదే నేటి మన పాఠ్యాంశమైనటువంటి వ్యవసాయం. అయితే ఈ సందర్భంగా మనం ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. వ్యవసాయం యొక్క ప్రాధాన్యత, లేదా మన దైనందిన జీవనంలో వ్యవసాయానికి ఎట్లాంటి సంబంధం ఉంది, ఎంత దగ్గర సంబంధం ఉంది అనే దానికి మనం దీన్ని ఉపయోగించాలి. గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి ఒక పద్యం గుర్తొస్తుంది. ఏంటంటే, పాడి పంటలు పొంగి పొరలే దారిలోనూ పాటు పడవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. ఏమంటాడు? పాడి పంటలు పొంగి పొరలే దారిలోనూ పాటు పడవోయ్ అంటే ఏంటి? పాడి మరియు పంట అంటే వ్యవసాయం. పాడి పంటలు పండడానికి మీరు అదే దారిలో ప్రయాణం చేయండి. పాడి పంటలు పండేటువంటి కార్యక్రమంలో పాల్గొండి అని చెప్తున్నారు. ఎందుకు పాల్గొవాలంట? ఈ పాడి పంటలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే మనకి తిండి లభిస్తుంది. తిండి అంటే వ్యక్తికి ఆరోగ్యకరమైనటువంటి శరీరం కావాలంటే ఆరోగ్యకరమైనటువంటి తిండి, పుష్కలమైన తిండి, పుష్టి భోజనం కావాలి. అందుకని ఎక్కడైతే పంటలు పండుతాయో ఆ పంటలు పండే చోట తిండికి కరువు ఉండదు. ఎక్కడైతే తిండి ఉంటుందో అక్కడ వ్యక్తి ఆరోగ్యమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటాడు. ఎక్కడైతే దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళే సరైన దేశ సంపద అని చెప్పడం జరిగింది. అది దీని యొక్క అర్థం. దీన్ని బట్టి
వ్యవసాయం మానవ జీవితానికి ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయం అనేది మానవ జీవితంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంది, విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉంది. వ్యవసాయం అనేది దేశ ప్రగతికి ఆధారం. అందున మరీ ముఖ్యంగా మన భారతదేశం లాంటి దేశంలో అయితే భారతదేశంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అందుకనే భారతదేశాన్ని వ్యవసాయ ఆధారిత దేశం అని అంటున్నాం. అలాంటి భారతదేశ వ్యవసాయానికి విశేషమైన సుదీర్ఘమైన వ్యవసాయ విజ్ఞానం చాలానే ఉంది. అదేంటో చూద్దాం. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం మనకు తెలుసు కౌటిల్యుడు. ఎవరండి? కౌటిల్యుడు. అతను రాసిన గ్రంథం అర్థశాస్త్రం. మగధ దేశాన్ని పరిపాలించినటువంటి రాజ్యంలో లేదా మగధ రాజ్యంలో ఆస్థాన పండితుడిగా ఈయన మంత్రిగా ఉండేవాళ్ళు. కౌటిల్యుడు ఏ గ్రంథాన్ని రాశాడు? అర్థశాస్త్రం. ఈ అర్థశాస్త్రంలో ఇతడు ఏం చెప్పాడంటే వర్షపాతాన్ని ఎలా కొలవచ్చు అని ఆనాడే అతను చెప్పడం జరిగింది. వర్షపాతాన్ని కొలవడంతో పాటు వర్షపు నీటిని జలాశయాల్లో నిల్వ చేసి తిరిగి పంటలకు ఎలా ఉపయోగించుకోవాలో కూడా ఈ అర్థశాస్త్రంలో ఇతడు వివరణాత్మకంగా చెప్పడం జరిగింది. అలాగే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నాడు గుజరాత్లో సుదర్శన జలాశయాన్ని నిర్మించారు. అంటే నేటి గుజరాత్ ఇది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో నేటి గుజరాత్లో సుదర్శన జలాశయం అనేటువంటి దాన్ని నిర్మించారు. ఇదేంటి? ఈ జలాశయంలో నీరు పంట పొలాలకి లేదా వ్యవసాయ పొలాలకి అంటే త్రాగునీటికి మాత్రమే కాకుండా సాగునీటికి ఎంతగానో ఉపయోగపడింది. అలాగే అమరసింహుడు రాసినటువంటి అమరకోశం అనే గ్రంథంలో వ్యవసాయానికి పనికి వచ్చేటువంటి 12 రకాల నేలల గురించి వివరించారు. ఎన్ని రకాల నేలలండి? 12 రకాలు. మనం జాగ్రఫీలో ఇప్పుడు మాట్లాడుకునేటువంటి మృత్తికలు రకాలు మాట్లాడితే మనం ఎన్ని రకాలు చెప్తాం? మృత్తికలు 4 రకాలు అంటాం. జేగురు మృత్తికలు, ఎర్ర మృత్తికలు, నల్లరేగడి మృత్తికలు, ఒండ్ర మృత్తికలు అని. కానీ చూడండి, ఆనాడే మృత్తికలు అంటే 12 రకాల నేలల గురించి ఈ అమరసింహుడు అమరకోశంలో ప్రస్తావించడం జరిగింది. ఇక క్రీస్తు శకం 6వ శతాబ్దంలో వరాహమిహిరుడు తాను రాసినటువంటి బృహత్ సంహిత అనే గ్రంథంలో వివిధ రకాల వృక్షాలు అవి ఎలాంటి ప్రాంతాల్లో పెరుగుతాయి అని, అవి పెరిగేటువంటి ప్రాంతాలను బట్టి నీటి జాడలను కూడా కనిపెట్టవచ్చని చెప్పాడు. చూసారా ఎంతటి విశేషమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు, అలాగే ఎంత విశేషమైనటువంటి పరిశీలన ఆ రోజుల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాంశాల చుట్టూ జరిగిందో గమనించగలిగారా? వృక్షాలను బట్టి నీటి జాడలు కనుక్కోవడం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. కానీ ఆనాడే వరాహమిహిరుడు బృహత్ సంహితలో క్రీస్తు శకం 6వ శతాబ్దంలోనే ప్రస్తావించగలిగాడు. ఇక పరాశరుడు తన గ్రంథంలో పంటను ఎలా నిల్వ చేయాలో చెప్పాడు. పరాశర మహర్షి అంటాం కదా మనం. ఈ పరాశర మహర్షి పండించిన పంటల్ని మనం సంవత్సర కాలం పాటు తిరిగి వినియోగించుకునేలాగా ఉండడం కోసం ఎలా నిల్వ చేయాలో చెప్పడం జరిగింది. ఇక కాశ్యపుడు తన పురుష సూక్తంలో వరితో పాటు ఇతర మెత్త పంటలు పండుటకు అనువైనటువంటి నేలల గురించి రాశాడు. చూడండి, అక్కడేమో నేలల గురించి 12 రకాల నేలల గురించి చెప్తే ఇక్కడేం జరిగింది? వరితో పాటు ఇతర మెట్ట పంటలు ఏ ఏ రకాల నేలల్లో పండుతాయో అలాంటి అనువైన నేలల గురించి రాయడం జరిగింది. అంటే అన్ని పంటలు అన్ని నేలల్లోనూ పండవని మనం ఏదో ఈ ఆధునిక కాలంలో మనం తెలుసుకున్నట్టుగా మనం అనుకుంటాం. కానీ ఈ విషయాన్ని గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది ఇదేమి మనం కొత్తగా కనిపెట్టినటువంటి విషయం కాదు. ఇది ఒకప్పుడు ఎప్పుడో మన పూర్వీకులు వాళ్ళ యొక్క నిజ జీవితాల్లో ఆచరించి చూపించారు అనడానికి ఇట్లాంటివన్నీ తార్కాణాలు. అలాగే
ఇంతటి ఘన చరిత్ర మరియు ప్రాధాన్యత కలిగింది కనుకనే వ్యవసాయం గురించి మాట్లాడుతూ డాక్టర్ హుమయూన్ కబీర్ ఏమని చమత్కరించాడంటే, అల్టిమేట్లీ ఎవ్రీ కల్చర్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్ అన్నాడు. ఏమన్నారండి? హుమయూన్ కబీర్ అనేటువంటి విద్యావేత్త అల్టిమేట్లీ ఎవ్రీ కల్చర్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్ అని చమత్కరించాడు. ఏది ఏమైనప్పటికీ ఏ సంస్కృతి అయినా, ఎంతటి సంస్కృతి అయినా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది అనేది దీని యొక్క సారాంశం. తదుపరి మనం 5E మోడల్లో ఉండేటువంటి ఒక్కొక్క ఈకి ఈ వ్యవసాయం అనేటువంటి పాఠ్యాంశాన్ని జోడిస్తూ ఎలా వెళ్ళాలో చూద్దాం, ఎలా పాఠ్యాంశ నిర్మాణం చేయాలో చూద్దాం. ఈ పాఠ్యాంశ నిర్మాణానికి ముందుగా మనం 5E మోడల్లో వ్యవసాయం అనేటువంటి పాఠ్యాంశం సంబంధించి బోధనా లక్ష్యాలు ఏంటో చూద్దాం. వ్యవసాయానికి సంబంధించినటువంటి వివిధ పదాలని, భావాలని గురించి విద్యార్థి చర్చించడం అనేది మొదటి లక్ష్యం. రెండవది, విద్యార్థి వివిధ రకాల వ్యవసాయ పద్ధతుల గురించి, వాటి అంశాలను గురించి, విషయాంశాలని అర్థం చేసుకోగలగడం లేదా అవగాహన చేసుకోగలగడం. వివిధ రకాల వ్యవసాయ పద్ధతులకు సంబంధించినటువంటి అంశాలని విద్యార్థి అవగాహన చేసుకోవడం. ఇక 3, వివిధ రకాల వ్యవసాయ పంటలను పట్టిక రూపంలో తయారు చేయగలగాలి. విద్యార్థి పట్టికలు రూపొందించుకోగలగాలి. ఆహార పంటలు అంటే ఏంటి, తోట పంటలు అంటే ఏంటి, అలాగే వాణిజ్య పంటలు అంటే ఏంటి, వాటికి ఉదాహరణలు ఏంటి. ఇక 4, వివిధ రకాల వ్యవసాయ పంట కాలాల మధ్య గల పోలికల్ని, భేదాలని తెలుసుకోవటం. అంటే పంట కాలాలు అంటే ఏంటి వస్తాయి? ఖరీఫ్ పంటకాలం, రబీ పంటకాలం, అలాగే జైద్. ఈ పంట కాలాల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, అలాగే వాణిజ్య పంటలకి మరియు ఆహార పంటలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, ఇట్లాంటి వాటిని విద్యార్థి తెలుసుకోగలుగుతాడు. ఇక వ్యవసాయానికి సంబంధించి వివిధ సమస్యలను గుర్తిస్తాడు. అంటే వ్యవసాయాన్ని నిర్వహించేటువంటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, వ్యవసాయాన్ని చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఏ రకమైనటువంటి సమస్యల్ని రైతులు ఎదుర్కొంటున్నాడు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు మరియు సవాళ్ళను గురించి విద్యార్థి గుర్తించి సమస్య పరిష్కారాన్ని ఇవ్వగలిగేటువంటి స్థాయికి చేర్చడం అనేది దీని యొక్క మరో ముఖ్య లక్ష్యం. ఇప్పుడు మొదటి స్టెప్ నిమగ్నం చేయడం అనే దాని గురించి మాట్లాడదాం. దీన్ని ఎంగేజ్ అంటాం. మనం ఏమంటామండి? ఎంగేజ్ అంటాం. పూర్వజ్ఞానంతో అనుసంధానం చేయడం. ఎట్లా? విద్యార్థికి మనం సాంప్రదాయ వ్యవసాయానికి, ఆధునిక వ్యవసాయానికి సంబంధించిన 2 వేరు పిక్చర్లని చూపించాలి. అంటే చిత్రాలు, దృశ్య చిత్రాలను చూపించడం ద్వారా వారి అభిప్రాయాల్ని కనుక్కోవాలి. ఈ చిత్రాన్ని చూసి మీరు ఏమి గమనించారు, ఈ చిత్రంలో మీరు ఏమేమి గమనించారు, చిత్రాన్ని బట్టి నీకు ఏం అర్థమైంది అని ప్రశ్నలు అడగాలి. తర్వాత మనం మొదట ఏం చేయాలి? వ్యవసాయానికి సంబంధించిన పోడి వ్యవసాయం కావచ్చు, సాంప్రదాయ వ్యవసాయం కావచ్చు, ఆధునిక వ్యవసాయం కావచ్చు, వీటికి సంబంధించినటువంటి చిత్రాలని విద్యార్థులకు చూపించి విద్యార్థుల్ని మనం ఈ క్రింది విధంగా ప్రశ్నలు అడగవచ్చు. ఈ చిత్రంలో మీరేం గమనించారు, ఈ 3 చిత్రాల్లో ఉండేటువంటి భిన్నత్వం ఏమిటి, ఈ 3 చిత్రాల్లో ఉండేటువంటి కామన్ పాయింట్ ఏంటి అని మనం ప్రశ్నించాలి. ఎట్లా అంటే, భారతదేశం వ్యవసాయం గురించి నీకేం తెలుసు అని ప్రశ్నించవచ్చు. లేదా వ్యవసాయం మన దైనందిన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఇలాంటి ప్రశ్నలు మనం విద్యార్థిని అడిగి విద్యార్థిలో ఆలోచనలను రేకెత్తించి విద్యార్థి బోధనాభ్యసన కార్యక్రమంలో తనకు తెలియకుండా తాను నిమగ్నమైపోయేలాగా చేయటం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అలాగే విద్యార్థికి మరింత ఉత్సాహాన్ని కలిగించేదానికి గాను వ్యవసాయానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తాపత్రికల్లో ప్రచురితమైనటువంటి కథల్ని మనం తీసుకుని సేకరించి వచ్చి విద్యార్థుల్ని చదివిపించాలి. అనేక రకాల కథలు, కథనాలు ప్రతిరోజు మనం ఈనాడు న్యూస్ పేపర్లలో చూస్తూనే ఉన్నాం.
ఆ న్యూస్ మనం విద్యార్థులకి చదివించాలి. తద్వారా విద్యార్థి తరగతి గదిలోనే కాకుండా తరగతి గది బయట కూడా వ్యవసాయం అనేటువంటి పాఠ్యాంశంతో సంబంధం ఉన్నటువంటి అనేక విషయాల్లో స్వీయ అభ్యసన పూర్వకంగా నిమగ్నం అవటం అనేది జరుగుతుంది. ఇక అన్వేషించుట ఎక్స్ప్లోర్ అంటాం. ఇది రెండవ స్టెప్. విద్యార్థులను బృందాలుగా విభజించాలి. జట్లుగా విద్యార్థుల్ని విభజించి ఈ జట్లుగా విభజించిన విద్యార్థులను ఒక్కొక్క జట్టుకి లేదా ఒక్కొక్క సమూహానికి లేదా ఒక్కొక్క బృందానికి ఒక్కొక్క భావనని ఒక్కొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక్కొక్క అంశాన్ని ఇచ్చి చర్చించమని అడగాలి. ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు మనం? వ్యవసాయం అనేటువంటి పాఠ్యాంశం ఉదాహరణ అయితే ఇందులో జీవన వ్యవసాయం అనేటువంటిది ఒక సమూహానికి, వాణిజ్య వ్యవసాయం అనేది ఇంకో సమూహానికి, సేంద్రీయ వ్యవసాయం అనేది ఇంకో సమూహానికి, లేదా పోడి వ్యవసాయం అనేది ఇంకో సమూహానికి ఇచ్చి ఈ 4-5తో కూడినటువంటి ఆ సమూహాన్ని ఆ విషయం పైన చర్చించేలాగా చేయగలగడం. చర్చించిన అనంతరం విద్యార్థి బృందం వాటిని నిర్వచించగలుగుతారు. ఏదైతే వాళ్ళు విషయాన్ని చర్చించారో, ఇతరులతో కలిసి కూర్చొని ఇతరుల అభిప్రాయాలను పంచుకున్నారో దాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు ఏం చేయగలుగుతారు? నిర్వచించగలుగుతారు. దాని విధి విధానాలను ఉదాహరణపూర్వకంగా చెప్పనూగలుగుతారు. దాని విధి విధానాలను ఏం చేస్తారు? ఉదాహరణపూర్వకంగా చెప్పగలుగుతారు. ఇక ఇందులోనే మనం మ్యాప్ యాక్టివిటీ ఇచ్చామనుకోండి విద్యార్థిని అన్వేషించడం కోసం. భారతదేశంలో వ్యవసాయం అనేటువంటి లేదా భారతదేశం వ్యవసాయ పంటలకు సంబంధించిన ఒక మ్యాప్ ఇచ్చి విద్యార్థిని వరి అనేది ఏ ఏ ప్రాంతాల్లో పండుతుంది అని గుర్తించమని అడగాలి. భారతదేశ పట్టణంలో ఏ ఏ ముఖ్యమైన పంటలు ఎక్కడెక్కడ పండుతాయో గుర్తించమని అడగాలి. మనకి మ్యాప్లో ఇచ్చినటువంటి చిహ్నాలు, రంగులు ఆధారంగా ఏ రాష్ట్రంలో ఏ పంట అధిక మోతాదులో అధిక విస్తీర్ణంలో పండుతుంది అనేదాన్ని గమనించమని చెప్పాలి. ఈ విధంగా విద్యార్థి మనం ఒక వరి పంట గురించి ఇస్తే మిగతాది కూడా పట్టణంలో చూసి గోధుమలు ఎక్కువగా ఎక్కడ పండుతాయి, ఉత్తరప్రదేశ్లో పండుతాయి, ఇట్లా అనేక రకాల పంటల్ని అన్వేషణపూర్వకంగా తాను స్వయంగా ఎక్కువగా తెలుసుకోగలుగుతాడు. ఇక మూడవది వివరించుట. వ్యవసాయం అనే పాఠ్యాంశం నందలి వివిధ భావనలను అవగాహన చేసుకుంటాడు. ఈ అవగాహన చేసుకోవడం అనేది జరిగినప్పుడు విద్యార్థి వ్యవసాయం దానికి సంబంధించిన నిర్వచనాలను చెప్పగలుగుతాడు, దానికి సంబంధించిన అనేక ఉదాహరణలు ఇవ్వగలుగుతాడు. వ్యవసాయం అనేటువంటి పాఠ్యాంశంలో ఉండేటువంటి వివిధ రకాల వ్యవసాయ విధానాలను గురించి వివరిస్తాడు. వివిధ రకాల పంట కాలాలు, ఆయా పంట కాలాల్లో పండేటువంటి పంటలను గురించి చెప్పగలుగుతాడు. భారతదేశంలో పండేటువంటి ఆహార పంటలు, తోట పంటలు మరియు వాణిజ్య పంటలను గురించి వివరించగలుగుతాడు. విషయాన్ని తన యొక్క సొంత మాటల్ని జోడించి, తన యొక్క సొంత అనుభవాన్ని జోడించి ఇతరులకు అర్థమయ్యే రీతిలో విద్యార్థి వివరించగలుగుతాడు. ఇక్కడ వివరించడం అనేదానికి వ్యవసాయాన్ని ప్రభావితం చేసే కారకాలైనటువంటి వాతావరణం, నేలలు, మృత్తికలు, నీటిపారుదల సౌకర్యాలు, సాంకేతికత వంటి వాటిని గురించి వివరిస్తాడు. అంటే వ్యవసాయం బాగా జరగాలి అంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. ఏ రకమైన పంటకి ఏ రకమైన వాతావరణ పరిస్థితులు అవసరం. చెరకు పండాలంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. వరి పండాలంటే నామమాత్రం లేదా సాధారణ ఉష్ణోగ్రతలు ఉండాలి. అలాగే మృత్తికల దగ్గరకు వచ్చినప్పటికీ నల్లరేగడి మృత్తికలు ఎక్కువగా ప్రత్తి పండడానికి అనువుగా ఉండేటువంటి మృత్తికలు. ఒండ్రు మృత్తికల్లో ఎక్కువగా వరి పంట మరియు ఆహార ధాన్యాలు ఎక్కువగా పండుతాయి. అలాగే నీటిపారుదల సౌకర్యాలకు వచ్చేసరికి నదులు, జలాశయాలు, కాలువలు, ప్రాజెక్టులు లాంటి వాటిని గురించి, అలాగే భూగర్భ జల వనరుల వినియోగం ఏ విధంగా ఈ నీటిపారుదల సౌకర్యాలని ప్రభావితం చేస్తుంది, అలాగే వర్షపాతం అనేది ఈ నీటిపారుదల సౌకర్యాలని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, వరదలు, అతివృష్టి మరియు అనావృష్టి వంటి అంశాలకు సంబంధించినటువంటి అనేక విషయాల్ని విద్యార్థి చాలా కూలంకుషంగా వివరణ చేయగలుగుతాడు. అలాగే
వ్యవసాయ రంగంలో ఈ సాంకేతికత అనేది అడుగడటం వలన ఎటువంటి ప్రభావాలు ఏర్పడ్డాయి, వ్యవసాయంలో పురోభివృద్ధి ఏ విధంగా జరిగింది, వ్యవసాయ ఉత్పాదకత ఏ విధంగా పెరిగింది, సాంకేతికత వలన వ్యవసాయంలో వచ్చినటువంటి అనేక రకాల అధునాతనమైనటువంటి మార్పులను గురించి విద్యార్థి వివరించగలుగుతాడు. అంతేకాకుండా విద్యార్థి వ్యవసాయాభివృద్ధికి గాను ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పలు రకాలైనటువంటి విధి విధానాలను చర్చిస్తాడు. ఇక్కడ చర్చ అనేది మనం వివరించేటువంటి కార్యక్రమంలో భాగంగా విద్యార్థికి చర్చ ఏర్పాటు చేసినట్లయితే వ్యవసాయ అభివృద్ధికి అసలు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది, మన భారత ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి కోసం ఏదైనా కార్యక్రమాలను చేస్తుందా, చేస్తే అవి ఏంటి అనేటువంటి విషయాల్ని విద్యార్థి చక్కగా అవగాహన చేసుకోగలుగుతాడు, వివరించగలుగుతాడు. ఎట్లా అంటే వ్యవసాయ అభివృద్ధి కోసం మన కేంద్ర ప్రభుత్వం వారు అనుసరిస్తున్నటువంటి కిసాన్ బీమా యోజన కానివ్వండి, ప్రధానమంత్రి పంటల బీమా యోజన కానివ్వండి, అలాగే మన తెలంగాణ ప్రభుత్వం వారు అందిస్తున్నటువంటి రైతు భరోసా కానివ్వండి, ఇవన్నీ కూడా వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలకు ఉదాహరణలుగానే మనం చెప్పొచ్చు. అవునా కదా? అలాగే మనం పంట కాలాలు అనుకున్నాం. ఖరీఫ్ పంట కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఖరీఫ్ పంట కాలం అనేది జూన్ నుంచి మొదలుకొని సెప్టెంబర్ వరకు జరుగుతుందని, అలాగే రబీ పంట కాలం అనగానే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు జరుగుతుందని, ఖరీఫ్ పంట కాలంలో మనకి వరి, జొన్న, చెరకు లాంటి పంటలు పండుతాయని, రబీ పంట కాలంలో గోధుమలు, బార్లీ వంటి పంటలు పండుతాయని విద్యార్థి చెప్పగలగాలి. అలాగే ఈ వ్యవసాయం అనేది సాంకేతికత వలన ఏ విధంగా అభివృద్ధి చెందిందో, వైస్ వర్సా వ్యవసాయం వలన కూడా పారిశ్రామిక అభివృద్ధి అదే విధంగా జరిగింది. అనేక రకాల వ్యవసాయాధారిత పరిశ్రమలు నేడు మన భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నెలకొల్పబడుతున్నాయి. దానికి కారణం వ్యవసాయ అభివృద్ధిలో వచ్చినటువంటి మార్పులు, వ్యవసాయంలో వచ్చినటువంటి ప్రగతి పారిశ్రామిక ప్రగతికి ఏ విధంగా దారి తీస్తుందో అని విద్యార్థి వివరించగలుగుతాడు. అంటే ఇండైరెక్ట్గా మనం చూసినట్లయితే వ్యవసాయ అభివృద్ధి అనేది పారిశ్రామిక అభివృద్ధికే కాకుండా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి, దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఉద్యోగ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుందో మనం వివరణాత్మకంగా తెలియచేయగలగాలి. ఇది విద్యార్థి కలిగినటువంటి విశేష పరిజ్ఞానం వలన ఈ పైన చెప్పిన విషయాలన్నీ విద్యార్థి సవివరంగా వివరించగలుగుతాడు. ఇక నాలుగవది విపులీకరించడం, ఎలాబరేట్. విషయాన్ని విద్యార్థి ఇంతవరకు వివరణాత్మకంగా ఇతరులతో చర్చించడం ద్వారా, అలాగే తాను పరిశోధించడం ద్వారా, అభ్యసన ద్వారా తెలుసుకున్నటువంటి విషయాల్ని వివిధ రకాల సన్నివేశాల్లో, వివిధ రకాల కార్యక్రమాల రూపంలో విద్యార్థి విపులీకరించగలుగుతాడు. దీనికి కేస్ స్టడీ తీసుకున్నాం అనుకోండి. వ్యవసాయానికి సంబంధించి కేస్ స్టడీ ఏమై ఉండొచ్చు? హరిత విప్లవం అనేది వ్యవసాయానికి సంబంధించిన ఒక కేస్ స్టడీ. ఏంటి హరిత విప్లవం అంటే? ఇంతకీ హరిత విప్లవం వలన వ్యవసాయంలో ఎటువంటి మార్పులు వచ్చాయి? ఈ హరిత విప్లవం అనేది 1960 నుంచి 70 సంవత్సరం మధ్యకాలంలో జరిగింది. హరిత విప్లవ పితామహుడు ఎవరండి? హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ గారి యొక్క కృషి ఫలితంగా వ్యవసాయ రంగంలో హరిత విప్లవం వలన అనేక అభివృద్ధి మార్గాలకు దారి దొరికింది. అందుకనే నాటి రైతు పొలం నుంచి నేటి సూపర్ బజార్ మార్కెట్ల వరకు ఈ అభివృద్ధిని మనం చూడవచ్చు. నూతన వంగడాలు కనిపెట్టడం, అలాగే అనేక రకాల పరిశోధన ఫలితంగా వచ్చినటువంటి జన్యు మార్పిడి విత్తనాలు, అలాగే వ్యవసాయ పంటల యొక్క దిగుబడిని పెంచేటువంటి కార్యక్రమాలు, ఇట్లాంటివన్నీ మనకి ఈ హరిత విప్లవం వలన జరిగాయి. కాబట్టి హరిత విప్లవం యొక్క ప్రభావం వ్యవసాయంపై ఏ విధంగా ఉంది అనే ఒక కేస్ స్టడీని విద్యార్థి చేయగలిగినట్లయితే దాన్ని ఇలాబరేట్ చేయగలిగాడు అంటాం. ఇక డిబేట్లు కండక్ట్ చేయడం. విద్యార్థులకి మనం డిబేట్లు కండక్ట్ చేయాలి.
ఎట్లాంటి విషయాలపైన? వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలపైన. అందున మనకు తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఈ నానుడి కనుక మనం తీసుకున్నట్లయితే ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం ఆరోగ్యకరమైనటువంటి భోజనం ద్వారా వస్తుంది. ఈ ఆరోగ్యకరమైనటువంటి భోజనం అనేది వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించినటువంటి వ్యవసాయోత్పత్తుల్ని మనం వంటల్లో వాడడం వలన వస్తుంది. అందుకనే సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి, సేంద్రియ వ్యవసాయంపై భారతదేశం దృష్టి సాధించడం అవసరమా లాంటి విషయాలపైన మనం ఈ డిబేట్ని నిర్వహించాలి. ఈ డిబేట్లో విద్యార్థులు ఈ సేంద్రియ వ్యవసాయము, దాని యొక్క ప్రాధాన్యత, సేంద్రియ వ్యవసాయం వలన జనాల యొక్క ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, అలాగే పరిశ్రమల్లో పనిచేసేటువంటి శ్రామికుల దగ్గర నుంచి వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి రైతు వరకు వారి యొక్క ప్రొడక్టివ్ ఎబిలిటీ, ఉత్పాదక సామర్థ్యం ఏ విధంగా పెరుగుతుంది ఈ ఆరోగ్యకరమైనటువంటి భోజనం వలన, ఆరోగ్యకరమైనటువంటి పంటలను వినియోగించడం వలన అనే అంశాలపైన డిబేట్స్ నిర్వహించాలి. ఇక కొన్ని రకాల యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి. ఏంటా యాక్టివిటీస్ అంటే కొన్ని పంటల పేర్లు ఇచ్చి విద్యార్థికి పంటల పేర్లు, మనం ఆహార పంటలు, అలాగే వాణిజ్య పంటలు, తోట పంటలు అంటాం కదా, వాటి పేర్లని చిట్టీలపై రాసి ఒక బౌల్లో వేసి విద్యార్థుల్ని వాటిని సాగ్రిగేట్ చేయమనాలి. వ్యవసాయ పంటలన్నీ ఆహార పంటలన్నీ ఒకవైపు, అలాగే వాణిజ్య పంటలన్నీ ఒకవైపు, తోట పంటలన్నీ ఒకవైపు వేరు చేయమని విద్యార్థులకి ఇలాంటి యాక్టివిటీస్ని కూడా కండక్ట్ చేయాలి. లేదా ఇంకా మనం చెప్పాలంటే విద్యార్థులకి ఒక రోల్ ప్లే చేసినట్లయితే విద్యార్థి మనసా వాచా కర్మణ అందులో ఆ విషయాంశ అభ్యసనలో లీనమైపోతాడనమాట. కొంతమంది విద్యార్థుల్ని రైతులుగా, మరికొంతమంది విద్యార్థుల్ని శాస్త్రవేత్తలుగా, ఇంకొంతమంది విద్యార్థుల్ని విధాన రూపకర్తలు లేదా పాలసీ మేకర్స్గా, అంటే వ్యవసాయ రంగము దానితో అనుసంధానించబడినటువంటి ఇతర రంగాల నుంచి పాత్రని పోషించేలాగా విద్యార్థుల్ని మనం ప్రోత్సహించాలి. ఈ రకంగా చేయడం వలన ఏమవుతుందంటే విద్యార్థికి వ్యవసాయం అంటే ఉన్నటువంటి చిన్న చూపు పోయి వ్యవసాయం చేసేవారి పట్ల గౌరవం పెరుగుతుంది. అలాగే వ్యవసాయం మన జీవన నాడి అని తెలుసుకోగలుగుతాడు. వ్యవసాయం అవసరం అనుకుంటే ఒక ఉద్యోగంగా మార్చుకోగలుగుతాడు. ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ఏమని, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయర్స్ వారు ఉద్యోగాలను వదిలిపెట్టేసి ఈ సేంద్రియ వ్యవసాయం లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ అని లేటెస్ట్ టర్మ్స్లో మనం పిలుచుకుంటున్నాం. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వస్తున్నారని. ఎందుకు ఇట్లా జరుగుతుంది? అలాగే మనం భీష్మ సినిమా చూసి ఉంటారు మీరు. ఆ భీష్మ మూవీలో కూడా ఈ ఆర్గానిక్ వ్యవసాయము దాని యొక్క ప్రాధాన్యతను గురించి కళ్ళకు కట్టినట్లుగా చెప్పడం జరిగింది. మనం నేటి తరానికి కొన్ని సినిమాల ద్వారా ఈ వ్యవసాయ రంగము మరియు రైతుల యొక్క ప్రాధాన్యతను తెలియచేయడానికి మన యొక్క ఈ కళారంగం కృషి చేస్తుంది. అలాగే మన విద్యారంగంలో మన వంతు కృషిగా మనం కూడా విద్యార్థులకి రైతుల యొక్క వేషధారణను చూసి వాళ్ళకి గౌరవం ఇవ్వడం కాకుండా రైతు దేశానికి వెన్నెముక అనేటువంటి విషయాన్ని గుర్తించి వారికి మర్యాదను మన్ననను ఇచ్చేలాంటి ఒక రకమైనటువంటి అనుకూలమైన వైఖరిని మనం విద్యార్థుల్లో పెంపొందించాలి. విద్యార్థులు ఈ అనుకూల వైఖరిని పెంపొందించడం వలన రానున్న తరంలో కూడా వ్యవసాయదారులుగా ఎక్కువ మంది స్థిరపడడానికి సరైనటువంటి మార్గాన్ని మనం వేసిన వాళ్ళుగా అవుతాం. అందుకని ఈ రోల్ ప్లే ద్వారా రైతులుగా వ్యవహరించేవాళ్ళు, శాస్త్రవేత్తలుగా వ్యవహరించేవాళ్ళు, ఈ పాత్ర పోషణ చేసేటువంటి వాళ్ళు విద్యార్థుల్లో ఈ రకమైనటువంటి అభిరుచిని, వ్యవసాయం పట్ల అభిరుచిని, వ్యవసాయం చేసేవారి పట్ల సానుకూల వైఖరిని పెంపొందించడానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇక లాస్ట్ వన్ మూల్యాంకనం. మూల్యాంకనం అంటే
ఏదైతే పాఠ్యాంశ బోధన జరిగింది, అంటే మనం వ్యవసాయం అనేటువంటి పాఠ్యాంశం గురించి బోధన చేస్తున్నాం కదా, ఈ భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని విద్యార్థి ఎంతవరకు అవగాహన చేసుకున్నాడో తెలుసుకోవడం కోసం ఒక క్విజ్ కార్యక్రమాన్ని కండక్ట్ చేయొచ్చు. ఇక రెండవ మూల్యాంకన విధానం ఏంటంటే ఎస్సే రైటింగ్. ప్రతి విద్యార్థి భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మరియు వాటికి తగిన పరిష్కార మార్గాల గురించి ఒక వ్యాసాన్ని రాయండి అని ఇవ్వటం, లేదా హోంవర్క్ ఇవ్వడం కూడా మూల్యాంకనంలో ఒక భాగమే. ఈ హోంవర్క్లో భాగంగా మనం ఎలాంటి పనులు చెప్పొచ్చు, ఎలాంటి యాక్టివిటీస్ ఇవ్వచ్చు అంటే, రైతులు సమాజానికి చేస్తున్న సేవను తెలియజేస్తూ ఒక పోస్టర్ తయారు చేయండి అని చెప్పడం, అంటే పోస్టర్ మేకింగ్. ఈ పోస్టర్ మేకింగ్ యొక్క ఇతివృత్తం ఏమై ఉండాలి? రైతులు సమాజానికి చేస్తున్నటువంటి సేవ. లేదా ఇంకొక రకమైనటువంటి యాక్టివిటీ, మీ ఇంటి చుట్టుపక్కల లేదా మీ గ్రామాల్లో ఏ రకమైనటువంటి వ్యవసాయంని అనుసరిస్తున్నారు లేదా ఎక్కువగా చేస్తున్నారు, ఒక రిపోర్ట్ నివేదిక తయారు చేసుకొని రమ్మని అడగటం. ఓకే, ఈ విధంగా ఉపాధ్యాయుడు విద్యార్థులకి మూల్యాంకన కార్యక్రమంలో భాగంగా క్విజులు కండక్ట్ చేయొచ్చు, ఎస్సేలు రాయమని అడగచ్చు, లేదా హోంవర్క్లో ఈ విధంగా ప్రాజెక్టులు కానీ లేదా పోస్టర్స్ని కానీ తయారు చేయమని మనం కూడా అడగవచ్చు. ఈ విధంగా విద్యార్థి యొక్క విషయ అవగాహన స్థాయిని ఉపాధ్యాయుడు తెలుసుకోగలుగుతాడు. ఈ వీడియో లెక్చర్ ద్వారా మనం నిర్మాణాత్మక ఉపగమం అంటే ఏంటి, నిర్మాణాత్మక ఉపగమం బోధనా రంగంలో ఎలాంటి ఒరవడిని సృష్టించింది, అలాగే ఈ నిర్మాణాత్మక ఉపగమాన్ని ఉపయోగించి రూపొందించబడినటువంటి వివిధ అభ్యసన నమూనాలు, అందులో మరీ ముఖ్యంగా రోజర్ బేబీ రూపొందించినటువంటి 5E అభ్యసన నమూనా అంటే ఏంటి, ఈ 5E అభ్యసన నమూనాన్ని ఉపయోగించుకొని మనం సాంఘిక శాస్త్రం నందలి వ్యవసాయం అనేటువంటి పాఠ్యాంశాన్ని విద్యార్థులకు ఏ విధంగా ప్రవేశపెట్టాలి, విద్యార్థులకు ఏ విధంగా బోధించాలి, విద్యార్థులు ఈ 5E బోధనా నమూనాని ఉపయోగించి వ్యవసాయం అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించినటువంటి అవగాహన ఏ విధంగా పొందుతారు అని తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.